యాక్సిడెంట్ అయిందండి. నేను 10 సంవత్సరాల క్రితం నాకు యాక్సిడెంట్ అయిందండి. అటు తిరగబడిపోయి అప్పుడు కానించి నేను పొలం పని కానీ చాకరీ కానీ చేయకూడదు అన్నారండి. చిన్న బట్టలు పెట్టుకున్నానండి. చాకళ్ళమండి మేము, రజక సంఘం అండి. గమలో రేటు, కొమ్మో రేటు, కాపులేటి ప్రతి ఒక్కరు టిఫిన్ పట్టుకెళ్ళేవారండి. ఇక్కడ మన ఏదో మా చెరువు గట్టు మీద బొమ్మలు ఏయో పెట్టుకున్నా కానీ గొడవలు పడ్డారండి. అప్పుడు కానించి ఆ చాకల వాళ్ళ ఇంటికి వెళ్ళినా, వాళ్ళ ఇంటికాడే టిఫిన్ తెచ్చుకున్నా, వాళ్ళతో మాట్లాడినా 50 రూపాయలు జుర్మానం. ఎవళ్ళు వెళ్ళినా ఎవళ్ళు వచ్చినా తెచ్చుకుంటా హీల్లేదు, వెళ్తా హీల్లేదు, వాళ్ళతో మాట్లాడతా హీల్లేదు అన్నారంటండి. మాకు డబ్బులు చిలుకు పలుకు ఇవ్వవలసిన వాళ్ళని డబ్బులు అడుగుతుంటే ఇస్తామమ్మ, కంగారు వాడుకో, మీతో మాట్లాడితే 1000 రూపాయలు జుర్మానం మాకు, మేమే పంపుతాం పిల్లలతోటి అని అప్పుడప్పుడు కాపాడితే అడుగుతుంటే అలాగ అనేవారండి. ఇంకా అలాగా కాపాడినప్పుడు అడుగుతున్నప్పుడు అలాగే ఇలాగ అడుగుతున్నారో అందరూ చూస్తున్నారని పిల్లలతో పంపించేవారండి డబ్బులు. ఇదండి నాకు జరిగింది. మా పేరు కొండపల్లి వెంకటరత్నం. మేము గత 40 సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ చెరువు లీజుకి తీసుకుని పంచాయతీ లీజు కడతా చేస్తున్నామండి. ఏంటంటే ఇక్కడ చిలుపు గట్టు మీద అక్రమాలు నిర్మించి అవి తీయకుండా గౌడి సంఘం ఉన్నది ఆపుతున్నారండి. అది మేము తీయమంటే మా మీద ఇబ్బంది పెడుతున్నారండి. మా మీద ఇబ్బంది పెట్టి మా మీద మాట్లాడితే 1000 రూపాయలు పన్ను కట్టాలి, చూసినా 200 ఫైన్ అని చేస్తున్నారండి. అది అక్రమాలను తీయమని మాకు హైకోర్టు స్టే ఇచ్చిందండి. Today we came up with a new issue. It is a burning topic entire Andhra Pradesh. Some of the dhobis, butlers and rajikas were expelled by some of the villagers. This issue was excavated and came into the light recently in the eye of law. The Honorable High Court given opportunity to those butlers who are expelled by the villagers and the upper caste people who are unable to access the emergency medical needs and the milk, butter, food and related to the emergency livelihood essential commodities. One of our the butlers and the dhobis, the leader who is available now right now with us, the person who is Hanumanna and an advocate who is supporting and taking these things to the light and to the society and helping these needy people. We are going to discuss with the Hanumanna Garu and is a advocate and making a best efforts for bringing their lives into the light. We are going to discuss with the Hanumanna Garu. సార్ చెప్పండి సార్, హనుమన్న గారు, దీనికి సంబంధించి అంటే ఈ ధోబీ అన్న, రజికులన్న, బట్లర్ అన్న ఇవన్నీ ఒకటే పదాలు. ఇలాంటి వాళ్ళకు కూడా ఇప్పుడు సమాజంలో ఈ విధంగా చూస్తున్నారని మీ ద్వారా తెలిసింది. ఇంతకీ ఈ విషయం ఏంది, ఎలా జరిగింది, ఎలా వాళ్ళు హైకోర్టుకి అప్రోచ్ అయ్యారు, హైకోర్టు ఎలాంటి స్పందన ఇచ్చింది, దానికి సంబంధించిన లోకల్ పీపుల్ అంటే పోలీసు కానీ, ఎంఆర్ఓ కానీ, కలెక్టర్ గారు ఎలా స్పందిస్తున్నారు, ఇది ఎక్కడ ఏ విషయము ఏ ఊర్లో జరిగిందో చెప్పండి. ముఖ్యంగా ఈ జిల్లాల పునర్విభజన కంటే క్రితం పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఈ యొక్క చిడిపి గ్రామం జిల్లాల పునర్విభజన అనంతరం తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలము చిడిపి అనేటువంటి ఒక గ్రామంలో సుమారుగా ఒక 15 రజక కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. ఈ జీవనం సాగిస్తున్న సందర్భంలో గత 50 సంవత్సరాల నుంచి ఒక చెరువుకు సంబంధించిన స్థలాన్ని 1 ఎకరా 24 సెంట్ల స్థలాన్ని ఈ యొక్క గ్రామ పంచాయతీ ద్వారా ప్రతి సంవత్సరం కూడా వీళ్ళు కౌలు చెల్లిస్తూ ఈ యొక్క చెరువుని వాళ్ళకు పూర్తిగా కూడా హక్కుతో అనుభవిస్తున్న సందర్భంలో ఆ గ్రామంలో బలమైన సామాజిక వర్గం బీసీబీకి చెందినటువంటి గౌడ సామాజిక వర్గం ఒక 200 కుటుంబాలు ఉన్నాయి. అక్కడ దాదాపుగా 600-700 ఓటు బ్యాంకు వాళ్ళకు ఉన్నందువల్ల అక్కడ బలంగా ఈ యొక్క రజకులకు కేటాయించిన స్థలాన్ని ఆక్రమించేసి గుడిసెలు వేయడం జరిగింది. దీన్ని ఇమ్మీడియట్గా లోకల్ ప్రజాప్రతినిధులు చెప్తే పట్టించుకున్నందున రజకులంతా కూడా హైకోర్టుకి వెళ్ళి ఒక రిట్ వేసి వీళ్ళకు క్లియర్ కట్ డైరెక్షన్ తెచ్చారు. కోర్టు ఏమనిందంటే ఇమ్మీడియట్గా ఆ ఎంక్రోచర్స్ అంతా కూడా రిమూవ్ చేసి ఆ యొక్క స్థలాన్ని రజక సంఘానికి మళ్ళీ అందించాలని చెప్పేసి ఆదేశాలు ఇచ్చింది. కానీ దాన్ని అమలు చేయలేరు 2011 నుంచి. 2023లో మళ్ళీ హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టు 2024 సెప్టెంబర్లో క్లియర్గా అఫీషియల్స్కి ఆర్డర్స్ ఇచ్చింది. వాళ్ళని ఎందుకు విలేజ్ నుండి బహిష్కరించినారు, దాని గురించి చెప్పండి సార్. ముఖ్యంగా ఈ యొక్క స్థల వివాదంలో ఎప్పుడైతే వీళ్ళు ఎక్కువగా ప్రెజర్ పెట్టి ఆ యొక్క స్థలాలని వీళ్ళు
ఆక్రమిస్తున్నారో వాళ్ళని కట్టడి చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆ బలమైన సామాజిక వర్గం ఈ బలహీనమైనటువంటి వెనకబడిన అత్యంత హీనమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి రజకులు 15 కుటుంబాలు ఏం చేసుకుంటారులే అని చెప్పేసి వీళ్ళని గ్రామ బహిష్కరణ చేసి ఈవెందో ఆ గ్రామంలో ఉన్నటువంటి ఏ చంటి పిల్లానికి పాలు కానీ ఈవెందో వాళ్ళతో ఎవరైనా మాట్లాడితే 500 రూపాయల ఫైన్ అంట. అది ఎవరైనా మా గౌడ కులస్తులు రజకులతో మాట్లాడినట్లు ఎవిడెన్స్ తెచ్చిస్తే వాళ్ళకు 200 రూపాయల పారితోషికాన్ని కూడా ప్రకటించి అత్యంత కఠినంగా గత 5 నెలల నుంచి ఆ చిడిపి గ్రామంలో రజకులు గ్రామ బహిష్కరణకు గురై మరి దుర్భర జీవితాన్ని అనిపిస్తున్న సందర్భంలో మరి ఒక న్యాయవాదిగా అనేక సమస్యలపై నేను స్పందిస్తున్న సందర్భంలో మరి ఒక వారం క్రితం నాకు వాళ్ళ నుంచి రిక్వెస్ట్ వచ్చింది, ఎలాగైనా కానీ ఈ సామాజిక సమస్యను మాకు అండగా నిలబడి న్యాయం చేయమని చెప్తే ఎంటైర్ ఎవిడెన్సెస్ కూడా నేను తెప్పించుకున్నాను. నిన్నటి రోజున ఈ గవర్నమెంట్ అఫీషియల్స్ అయినటువంటి చీఫ్ మినిస్టర్ కానీ, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కానీ, డీజీపీ కానీ, అఫీషియల్స్ అక్కడ లోకల్గా ఉన్నటువంటి డిఎస్పీ, ఎస్పీ, మరి సిఐ గారు, ఎస్ఐ గారు, మరి పంచాయతీ సెక్రటరీ, ఎంపీడీఓ గారు అందరికీ కూడా పార్టీలుగా చేరుస్తూ మరి లీగల్ నోటీస్ కూడా పంపించడం జరిగింది. ఎందుకంటే అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఈ పొద్దు ప్రతి ఒక్కరికి కూడా స్వేచ్ఛాయుతంగా వాళ్ళ జీవనం సాగించేటువంటి అవకాశం ఉన్న సందర్భంలో ఈ యొక్క గ్రామ బహిష్కరణటువంటి ఆ సాంఘికమైనటువంటి కార్యక్రమం ఇది ఏమో అర్థం కాని పరిస్థితి. ఇది ఈ యొక్క గ్రామంలోనే కాదు, ఈ రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో జరుగుతూ ఉంది. ఈ పొద్దు ఈ 5 నెలలుగా జరుగుతున్నా కూడా మరి స్థానిక ప్రభుత్వాలు కానీ యంత్రాంగం కానీ ఎందుకు చర్య తీసుకోవడం లేదు? దీన్ని ఎందుకు మద్దతు ఇస్తున్నారంటే ముఖ్యంగా సమాజంలో ఉన్నటువంటి నిర్లిప్తంగా ఉన్నటువంటి కుల వ్యవస్థ అనేటువంటి దానికి ఈ ప్రజాప్రతినిధులు ప్రభుత్వాలు కూడా వత్తాసు పలుకుతున్నాయి. వాళ్ళ ఓట్ల కోసం మరి సన్నటి సామాజిక వర్గాల్ని అనగదొక్కి మరి ఈ రకంగా వాళ్ళకి వత్తాసు పలికి గ్రామ బహిష్కరణకు గురి చేస్తే కూడా ఈ రోజుకి కూడా పోలీస్ యంత్రాంగం కానీ ప్రభుత్వ యంత్రాంగం స్పందించలేదంటే వాళ్ళకి ఎంత ఎత్తున మద్దతు ఉందో మరి దీని ద్వారా మేము అర్థం చేసుకుని మేము నోటీసులు పంపించడం జరిగింది. ఈ రోజు ప్రెస్ మీట్ కూడా పెట్టేసి ఈ మీడియా ద్వారా కూడా ఈ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. తక్షణమే దీనిపైన చర్య తీసుకోవాలా, లేదంటే మీ అందరినీ కూడా పార్టీకి చేస్తూ హైకోర్టులో మిమ్మల్ని ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టే ప్రయత్నం కూడా మేము చట్టం ద్వారా చేస్తాం. వదిలిపెట్టే ప్రసక్తే లేదు. రజకులకి న్యాయం జరిగేంత వరకు కూడా మేము రజక ఒక ప్రతినిధిగా, ఒక న్యాయవాదిగా వాళ్ళకి అండగా నిలవాల్సినటువంటి సామాజికమైనటువంటి బాధ్యత నా పైన ఉంది. కాబట్టి ఈరోజు నేను వాళ్ళని ప్రభుత్వాన్ని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని, అలాగే హ్యూమన్ రైట్స్ కమిషన్ని, హైకోర్టు కూడా రిజిస్ట్రార్కి సుమోటో కేసుగా స్వీకరించి ప్రభుత్వాన్ని మరి ఒక డైరెక్షన్ ఇవ్వాలని కూడా మన హైకోర్టు రిజిస్ట్రార్కి కూడా మేము నోటీస్ పంపించడం జరిగింది. Coming to the entire brief of this case, the Rajika Sangam leader is saying that they are expelled by the opponents who are upper caste people. They are downtrodden community. Nearly 15 more than 15 family members were expelled by the villagers, and no basic necessities and immunities was not provided. Even the High Court and the Honorable High Court at AP High Court has given direction to provide a basic necessities. It is very difficult for accessing the basic necessities in the village, and also the remote locating area. The East Godavari district is very far away from the village, and also it is very difficult to access the 15 kilometers by walk. No one was allowing to access the mobile vehicles and immobile vehicles. These type of humiliation is going on. Being the constitution was constituted by the Dr. B.R. Ambedkar, and the villagers are not supporting, and they are expelling the butlers due to the only for the land dispute. It is since immemorial time they are accessing the Butler Dhobi Ghat, but they are denied by the villagers. Over to studio for more news and more update. We will let you know. This is Advocate Balaji for IBC News India for more updates. Over to studio. నా పేరు సత్యనారాయణ అండి. మా చిడిపి గ్రామం, కొవ్వూరు నియోజకవర్గం. ఇన్ని రోజులు వాళ్ళలో గౌడు సంఘం, గౌడు కులస్తులు మేము కలిపి తిరిగామండి. చాలా చిన్నప్పటి నుంచి కూడా కలిపి తిరిగాం. అలాంటిది ఏదో శుభకార్యం వచ్చిందని చెప్పి కొంతమందికి చెప్తే వాళ్ళు అంటున్నారు, మీతో మేము రాకూడదు, మీతో మాట్లాడకూడదు, మీతో మాట్లాడితే ఎంత, మా వాళ్ళు మమ్మల్ని వేలేస్తారు అని చెప్పి అంటున్నారు. ఇప్పుడు మనం ఎక్కడ ఏ జనరేషన్లో బతుకుతున్నామండి? ఇంకా గ్రామ బహిష్కరణ అంటే మనం ఇంకెక్కడ ఉన్నాం? ఇవి మీరు మీడియా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నామండి. కాదు, ఇప్పుడు ఏదన్నా గొడవ ఉందనుకోండి, వాళ్ళు పంచాయతీ పోలీసులు చాలామంది ఉన్నారు, వీళ్ళు కలిపి తేల్చుకోవాలి. అలాంటిది మేము చిన్నప్పటి నుంచి కలిసి తిరిగాం. చూసి చెప్తే ఎంత ఫైను, చెప్పకపోతే ఎంత ఫైను. నిజంగా రేపు పొద్దున్న ఆపద వస్తుందండి, ఏదన్నా అవుతుంది. అది నాతో మాట్లాడు అని పక్క నుంచి వెళ్ళిపోతే ఎలాగండి? ఎక్కడున్నాం ఇంకా మనం? ఇంకా అన్నీ దృష్టిలో పెట్టుకుని అధికారులు మొత్తం అందరూ కూడా మాకు సపోర్ట్ చేయమని కోరుతున్నాం.
నీ పేరు? మాది సిడిపండి. నా పేరు రేజాల్ నారాయణ అండి. మేము రజకులు కులస్తులు అండి. ఏమండి మేము ఎప్పుడో 80 సంవత్సరాల నుంచి ఈ చెరువులో వృత్తి చేస్తున్నామండి. నా వయసు 80 సంవత్సరాలండి. ఏమండి ఇప్పుడు ఈ గొడవ వచ్చిందండి. ఇదేంటంటే ఈ గౌడు కులస్తులు ఏం చేస్తున్నారంటేనండి, ఈ మా కులతోటితో మాట్లాడితే 1000 రూపాయలు జుర్మానా, చూపిన వాళ్ళకి ఏమో 500 అని బహిష్కరించారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు పాలడు లక్ష్మణరావు. మరి కొవ్వూరు నియోజకవర్గం కొవ్వూరు మండలం చిడిపి గ్రామ సర్పంచ్ అండి. మరి నేను మరి ఈరోజు విలేకరుల సోదరులందరూ కూడా నన్ను కలవడం జరిగింది. మరి అలాగే ఏదైతే రజగల చెరువు అయితే ఏదో ఉందో, చల్లాయమ్మ చెరువు అయితే ఏదో ఉందో, మరి అక్కడ బీసీలకి మరి అలాగే రజకులకి 2011 నుంచి మరి వీళ్ళందరికీ కూడా ఒక అన్నవేళ కారణాల వల్ల ఇష్యూ జరగడం జరిగింది. మరి లేటెస్ట్గా మనం ఈ మధ్యన చిన్న ఇది కోర్టుకి వెళ్ళడం జరిగింది రజకులు. మరి కోర్టుకి వెళ్తే ఎకరా 24 సెంట్లలో అక్రమాలు ఏదైతే ఉన్నాయో తొలగించాలని మరి కోర్టుకి వెళ్ళడం జరిగింది. మరి కోర్టు వారు మరి